ఈ పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడేంటంటే సగం బుర్రగాళ్ళే అక్కడ మీడియాలో కూడా ఉంటారు. ఇదివరకైతే కనుక కాస్త డెప్త్‌గా ఆలోచించే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఏదైతే చదువుల కంటే కూడా మతపిచ్చతో ఉన్నటువంటోళ్ళు, లేదా అక్కడ ఉన్నటువంటి సైన్యం చెప్పిన మాట వినేవాళ్ళు, ప్రభుత్వం చెప్పిన మాట వినేటటువంటి వాళ్ళే జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. దాంతో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంటారు. సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటిది? సౌదీ అరేబియాకి హమాస్ తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు వార్నింగ్లు ఇస్తున్నారు. వాళ్ళని లేపేయడానికి సౌదీ అరేబియా పాకిస్తాన్ని ఎంగేజ్ చేసుకుంది. ఒక రకంగా అద్దెకి తీసుకుంది. దానికంట ఇప్పుడు ఈ ఇద్దరి దీని వల్లనంట అమెరికాని టార్గెట్ చేయగలిగినటువంటి శక్తి వచ్చేసిందట పాకిస్తాన్కి. అలాగే ఏదైతే యూరప్ దేశాలను కూడా కొట్టగలిగినటువంటి శక్తి వచ్చేసిందట. పాకిస్తానీ మిసైల్స్ ఇజ్రాయెల్ని కొట్టగలవు, అమెరికాని కొట్టగలవు, అంత శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కు ఉన్నాయని పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్టు అస్మా షిరాజీ చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు చూస్తున్నటువంటి వాళ్ళు పాపం వీళ్ళకి నేర్పేది ఇంతే కాబోలనుకుంటున్నారు.